హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కానీ మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి వెళ్ళే ముందు వీడియో కనుక ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీ లైక్ అనేది నాకు ఒక సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియో అనేది చాలా మంది సజెషన్లోకి వెళ్ళడం కానీ మీరు ఒక లైక్ ఇస్తే వీడియో అనేది సజెషన్లోకి అయితే వెళ్తూ ఉంటుందండి. మీరైతే లైక్ అయితే కంపల్సరీ అవ్వండి. ఇప్పుడు వీడియోకి అయితే వెళ్ళిపోతామండి. ఫస్ట్ ఏంటంటే బజ్జీస్ అనేది చిన్న కేసులు అయితే మనకు అనేది బేగా బీడింగ్ అవుతాయి, పెద్ద కేసులు అనేది బీడింగ్ అవుతాయి అని చెప్పేసి చాలామంది కూడా నాకు వాట్సాప్ అయితే మెసేజ్ చేస్తున్నారు. అంతకన్నా ముందు ఏంటంటే వాట్సాప్లో చాలామంది కూడా మెసేజ్ చేస్తున్నారండి. ఈ మధ్యకాలంలో మన ఛానల్ అనేది అంటే ఎమోషన్స్ సంబంధించిన వీడియోస్ అనేది అదే షార్ట్స్ అనేది వస్తున్నాయి కదా భయ్య, బట్ ఏమైంది అసలు ఏమైనా జరిగిందని అడుగుతున్నారు చాలామంది కూడా. జస్ట్ ఏంటంటే ఇంతకు ముందే మన ఛానల్ అనేది ఎమోషన్స్ సంబంధించిన వీడియోస్ అనేది మనం చేద్దాం అనుకున్నామండి. అంటే నా లాస్ట్ వీడియోస్ అనేది మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుద్దండి. అలాగే ఫన్నీ వీడియోస్ నెక్స్ట్ ఈ ఎమోషన్స్ వీడియోస్ అనేది ఏంటంటే షార్ట్స్ రూపంలో అనేది మన ఛానల్లో వస్తాయని నేను చాలా వీడియోస్లో అయితే మీకు అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కానీ కొంతమంది అయితే సరే భయ్ అని చెప్పి కింద కామెంట్ చేయడం ఏంటంటే మనం అనేది ఆ ఎమోషన్స్ సంబంధించిన వీడియోస్ అనేది షార్ట్స్ రూపంలో అనేది మనం ఈ యూట్యూబ్ ఛానల్ అనేది మన ఛానల్ అనేది మనం పెట్టడం జరుగుతుందండి. దాన్ని బట్టి వేరే ఉద్దేశం ఏం లేదు. జస్ట్ ఏంటంటే మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ ఏంటంటే మనం అంటే కొంచెంగా మనం అనుకున్నాం కాబట్టి పెడదామని చెప్పేసి పెడుతున్నానండి. నెక్స్ట్ ఏంటంటే మీకు కానీ నచ్చితే మాత్రం డెఫినెట్గా ఆ షార్ట్స్ అనేది చూడండి. ఎలాగంటే వద్దు భయ్యా ఇది బోర్డ్స్ ఛానల్ కాబట్టి అలాంటివి మీరు పెట్టకండి, అంటే మీరు పెట్టడం మాకు ఇష్టం లేదండి వాళ్ళు మాత్రం కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి మరి తీస్తున్నాను ఆ షార్ట్స్ అనేది. బట్ ఏంటంటే అది డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఎమోషన్ షార్ట్స్ వల్ల ఏంటంటే కొద్ది గొప్ప అనేది మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కాకుండా సరే, బట్ ఏంటంటే కొంచెం ఎమోషన్స్ అనేది వస్తాయని చెప్పేసి అది పెట్టడం జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశం అయితే కాదండి. ఇప్పుడైతే వీళ్ళకైతే వెళ్ళిపోతామండి. ఇప్పుడు ఏంటంటే వీడియో ఏంటంటే ఫస్ట్గా మనం అనేది కేసు తెచ్చుకున్నాం కదండి. ఇప్పుడు చిన్న కేసు కానీ పెద్ద కేసు కానీ మనకి చిన్నగా కేసు ఉందనుకోండి, మేల్ ఫీమేల్ అనేది పక్కన ఉంటాయి, మీకు అనేది దగ్గరగా ఉంటాయి. అదే పెద్ద కేసు అనుకోండి, మేల్ ఎక్కడో కూర్చుంటుంది, ఫీమేల్ ఎక్కడో కూర్చుంటుంది. మీకు ఏంటంటే వీడియో అనేది సింపుల్గా చెప్పేస్తున్నాం మీకు వీడియో అనేది. అదే చిన్న కేసు అనుకోండి బాగా దగ్గరగా ఉంటుంది, మీకు అనేది చిన్న దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ అంటే మేల్ ఎటు వెళ్ళలేదు, ఫీమేల్ ఎటు వెళ్ళలేదు, అంటే ఆ కర నుంచి ఈ కర మీదకి ఈ కర నుంచి ఆ కర మీదకి అనేది జంప్ చేసే అవకాశం కూడా ఉండదు. నెక్స్ట్ అంటే ఒకే కర మీద రెండు మేల్ ఫీమేల్ ఉంటాయి. అలా రెండు పక్కన ఉండదు. ఏంటంటే మీకు అనేది అంటే వీటికి అనేది లవ్ అనేది బేగా కుదురుతుంది మీకు అనేది. ఇప్పుడు దూరంగా ఉన్నాయనుకోండి, ఎప్పుడో మేల్ అనేది వెళ్ళి ఫీమేల్ కదుపుతాయి కానీ ఫీమేల్ అనేది మేల్ దగ్గర రాదు. అదే రెండు పక్కన ఉన్నాయనుకోండి, మేలు ఫీమేల్ దగ్గరగా ఉంటాయి. నెక్స్ట్ ఫుడ్ తిన్నప్పుడు కానీ నెక్స్ట్ వాటర్ తాగినప్పుడు కానీ ఈ రెండు కూడా కలిసి తాగితే కలిసి తింటాయి. కాబట్టి మీకు అనేది దీని అంతా ఎప్పుడు జరుగుతుంది, కేసు చిన్నగా ఉన్నప్పుడు మనకి జరుగుతుంది అంతా. రెండు ఒకసారి ఫుడ్కి వెళ్ళడం, రెండు ఒకసారి వాటర్కి వెళ్ళడం, రెండు ఒకే కర మీద కూర్చోడం, రెండు కూడా గిల్స్ మీద ఒకేసారి ఎక్కడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చిన్న కేసు కాబట్టి. అంటే ఎక్కువ ఫ్లయింగ్ అవకాశం కూడా ఎక్కువగా ఉండదు ఇట్లకి అనేది. ఇట్లేటి అలా కర మీద కూర్చోడం. నెక్స్ట్ అంటే మేల్ అనేది ఎక్కువగా ఫీమేల్ నుంచి వస్తుంది, ఫీమేల్ ఎక్కువ మేల్ నుంచి వస్తుంది. అప్పుడు ఏమవుద్దంటే ఈ రెండు కూడా లవ్ చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి మీకు అనేది. చేసుకున్న తర్వాత చెక్ అనేది కిస్సింగ్స్ జరిగి అప్పుడు మీకు అనేది బీడింగ్ బేగ్ అవుతుంది. అదే మనం పెద్ద కేసు అనుకోండి, ఫీమేల్ ఎక్కడో వాళ్తుంది, మేల్ ఎక్కడో వాళ్తుంది. ఎందుకంటే పెద్ద కేసు అయితే కంపల్సరీ 2-3 కర్రలు పెట్టాలి, ఒక్కరి కడితే అవ్వదు. అందువల్ల 2-3 కర్రలు పడతాం కాబట్టి ఒక్కోసారి ఏమవుతుందంటే మేల్ వచ్చి ఒక్కర మీద కూర్చుంటుంది, ఫీమేల్ వచ్చి ఒక్కర మీద కూర్చుంటుంది. ఫుడ్ కూడా మేల్ నచ్చినట్టు వెళ్ళి తింటుంది, ఫీమేల్ వెళ్ళి నచ్చినట్టు తింటుంది. ఎందుకంటే పెద్ద కేసు కాబట్టి ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి అనేది. అలాగే ఫ్లయింగ్ కూడా ఎక్కువ చేస్తే ఈ ఫ్లయింగ్ ఎక్కువ చేయడం ఏంటంటే వీళ్ళకి అనేది బీడింగ్ ఆలోచన రాదు మీకు అనేది మెయిన్గా అనేది. అలాగేంటే మేల్ అక్కడ ఉంది కదా, ఫీమేల్ అనేది అక్కడికి వెళ్ళి కూర్చోవడం ఉండదు. ఎలాగేంటే ఫీమేల్ కూడా అది కొండల పోట్లకి వెళ్ళి చెక్ చేసే అవకాశం ఎక్కువగా ఉండవు. ఎందుకంటే పెద్ద కేసు కాబట్టి దానికి అప్పుడు రెండు మేలు మీ ఫీమేల్ అనేది మంచి ఇంట్రెస్ట్ టైం వచ్చిన తర్వాత మాత్రమే మీకు బీడింగ్ చేస్తాయి. కానీ చిన్న కేసులు అలా కాదండి, తొందరగా బీడింగ్ అయిపోద్ది. నెక్స్ట్ మీరు అనేది మరి ఎలాగచ్చు భయ్య, మరి కాలనీలో మరి ఎలాగవుతుంది భయ్య అంటే కాలనీ అనేది అంటే మీరు ఒక 10 పేర్లు వేస్తారు అనుకోండి, అందులో అగ్రెసివ్ మేల్స్ ఉంటాయండి, అంటే మంచి ఫాస్ట్గా ఉంటాయి మేల్స్ అనేది. అవి ఏం చేస్తాయంటే ఎటువంటి ఫీమేల్ తొక్కేస్తాయి. మీకు అందుకే చాలామంది ఏం చెప్తారంటే కాలనీలో వేసుకుంటే మీకు అనేది బేగా జతలు అయిపోతాయి అంటారు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు 10 ఫీమేల్స్ 10 మేల్స్ ఉన్నాయనుకోండి, ఈజీగా ఇప్పుడు ఈ మేల్ కాకుండా ఇంకో మేల్ అయినా సరే అంటే కొంచెం ఫాస్ట్గా ఉన్న మేల్ అనేది ఈజీగా తొక్కేస్తుంది ఫీమేల్ అనేది బేగా. అంటే కొన్నిసార్లు కాలనీ అంటే ఒక మేలే 2 ఫీమేల్స్ బీడింగ్ చేస్తుంది మీకు కాలనీలు అనేది. ఎందుకంటే సూపర్ మేల్స్ కాబట్టి ఆ సూపర్ మేల్స్ సిటీ కాదు మీకు అనేది ఎక్కువగా అనేది ఈ ఆకుపచ్చ ఒకటి, నెక్స్ట్ ఏంటంటే మీకు అనేది బ్లూ కలర్ ఒకటి, ఈ రెండు మాత్రం ఒక్కోసారి 2 ఫీమేల్తో కూడా బీడింగ్ చేస్తాయి మీకు అనేది కాలనీ అనేది. మీకు అది కాలనీకి కేసు సింగిల్ కేసుకి అనేది చాలా తేడా ఉంటుంది మీకు అనేది. సింగిల్ కేసులకి ఏంటంటే వేరే మేల్ రాదు, వేరే ఫీమేల్ రాదు, ఈ రెండే కూర్చుంటాయి. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీకు అనేది సింగిల్ కేసులో మీరు బీడింగ్ చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళైతే కేసు చిన్నది చేసుకోండి. మీరు అనేది చిన్నది చేసుకున్నారు అనుకోండి, మీకు అనేది ఏంటంటే కొంచెం పెద్దలు చెప్తుంటారు మనకు అనేది ఏంటంటే ఇరుకున్న గదిలో ఏంటంటే సిరి సంపదలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు కదా.
అందువల్ల ఏంటంటే మీకు అనేది ఏంటంటే చిన్నగా ఇల్లు చిన్నగా ఉంటే మీకు అనేది బాగుంటుంది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. లాంకంత కొంప కొట్టుకున్నా సరే ఎవరో మనుషులు తిరగదు అని చెప్పి అంటూ ఉంటారు కదా. అవి ఎలాంటి వాటిలో ఉదాహరణకే ఏంటంటే మీకు అనేది చిన్న కేసు కొట్టుకోండి. డెఫినెట్గా అనేది మేల్ ఫీమేల్ ఒకే కర్ర పెట్టండి. ఒకే కర్ర పెడితే మాత్రం ఒక్క కర్ర మీద వాళ్తాయి. ఒకే కర్ర మీద వాళ్తే మాత్రం డెఫినెట్గా బీడింగ్ అవుతాయి. అలాగే చాలామంది మనకి వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు, చిక్స్ బేగా బీడింగ్ రావాలంటే ఏం చేయాలని చెప్పేసి. చిక్స్ బేగా బీడింగ్ అయితే రావండి. మ్యాక్సిమం అనేది వాళ్ళకి అనేది ఏంటంటే 4 months నుంచి స్టార్ట్ అవుతుంది. కొన్ని చిక్స్ ఏంటంటే 4 months నుంచే బీడింగ్ అవుతూ ఉంటాయి. కానీ పర్ఫెక్ట్గా వీటికి ఏజ్ అనేది 6 months నుంచి అనేది మీకు అనేది చక్కగా బీడింగ్ చేస్తాయి. అంతేగాని నెలపిల్లలు బీడింగ్ రావాలని వీటిలో ప్రత్యేక ఫుడ్లే లేవండి. ఎందుకంటే నెలపిల్లలు బీడింగ్ రాదు. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ బీడింగ్ చేసినా సరే ఎక్స్పెక్టే హార్మోన్స్ అనేది దానికి అనేది తయారవ్వు బాడీలో. మీకు డైరెక్టర్ చెప్తున్నాను, మీకు అనేది ఎక్స్పెక్ట్ హార్మోన్స్ అనేది తయారవ్వు, అసలు తయారయ్యే అవకాశాలే లేవు 1 month చిక్ అనేది బీడింగ్ అయ్యాయి. ఎందుకంటే చాలామంది వీళ్ళు పెడతారు, మేము 10 పేర్లు కొనేసాం భయ్య చిక్స్ ఇప్పుడు మా దగ్గర బీడింగ్ కావట్లేదు, వేరే పేర్లు తెద్దామంటే ఏం చేయాలో తెలియట్లేదు అంటున్నారు. తప్పదండి, కొనుక్కున్న ముందు ఏంటంటే మీరు అనేది చెక్ చేసుకొని కొనుక్కోవాలి. కొనుక్కున్న తర్వాత వాటిలో అనేది బీడింగ్ పేర్లు చేసేద్దామంటే మాత్రం అవ్వదు. చిక్స్ ఎప్పుడు బీడింగ్ పేర్లు అవ్వు, అలా బీడింగ్ పేర్లు ఎప్పుడు కూడా చిక్స్ అవ్వు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే వీడియో కూడా మీకు అర్థం ఉంటున్నాయి. చిన్న కేసు చేసుకుంటే మీకు అనేది ఈజీగా బీడింగ్ అవుతుంది. మీకు అనేది కేస్ సైజ్ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. చాలామంది కూడా ఏంటంటే భయ ఈ మధ్యకాలం అంటే బోర్డ్స్ వీడియోస్ తగ్గించాడు భయ, ఎక్కువ షార్ట్స్ రూపంలో ఏంటంటే అయ్యే పెడుతున్నాం అడుగుతున్నారు. బట్ ఏంటంటే బోర్డ్స్ వీడియోస్ చేయకపోవడం కారణం ఏంటంటే నేను ప్రతి కంటెంట్ కూడా మన ఛానల్లో చేస్తున్నాయండి. వీడియోస్ అనేది ఏ కంటెంట్ చేయాలని కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఒకవేళ చేద్దామన్నా సరే ఆ కంటెంట్ మన ఛానల్లో వీడియోని అప్లోడ్ చేసి ఉంటుంది ఆల్రెడీ అనేది. అందువల్ల కొంచెం టైం అయితే తీసుకోవాలంటే ఒక మంచి వీడియో చేసి మీకు పెట్టాలని చెప్పేసి కొంచెం ఆలోచిస్తున్నాను. ఈ లోపు ఏంటంటే మీకు అనేది షార్ట్స్ అనేది ఎమోషన్ షార్ట్స్ అయితే వస్తూ ఉంటాయండి. డెఫినెట్గా అనేది ఇప్పుడు నన్ను ఇప్పుడు దాకా ఎలాగ ఆదరించారో ఆ షార్ట్స్ కూడా చూసి ఆదరించండి. ఎందుకంటే మీ సపోర్ట్స్ వల్ల నేను ఏంటంటే ఈ బోర్డ్స్ ఛానల్ స్టార్ట్ చేశాను, బోర్డ్స్ ఛానల్ చక్కగా రన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటి ఎమోషన్స్ వీడియోస్ కూడా మీరు ఆదరిస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎమోషన్స్ వీడియోస్ ఎప్పుడు కూడా మీకు అనేది బ్యాడ్ అయితే ఉండదండి. 99% మంచిగా చేయడానికి అయితే ట్రై చేస్తున్నానండి. షార్ట్స్ అనేది డెఫినెట్గా మీకు నచ్చుతాయండి. ఎందుకంటే దయచేసి కింద కామెంట్ చేయొద్దు వద్దు పోయే షార్ట్స్ ఆపేయద్దని. ఎందుకంటే నేను మంచిగానే చేస్తున్నాను, మీకు డెఫినెట్గా నచ్చుతాయండి అనేది. కానీ షార్ట్స్ నచ్చేయని వాళ్ళు మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి. కేవలం ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే మీకు డెఫినెట్గా షార్ట్స్ నచ్చుతున్నది నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే 2-3 కామెంట్స్ వచ్చాయి. ఏంటంటే కామెంట్స్ ఏంటంటే బోర్డ్స్ వీడియోస్ లేకపోయినా అన్నారు. అందువల్ల ఏంటంటే కొంచెం డౌట్ వేసింది, ఒకవేళ మీకు నచ్చుతున్నాయి లేదని చెప్పేసి వీడియో చేయడం జరిగిందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.